సభకి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సులు. అలాగే సభకు విచ్చేసినటువంటి సాహితీ ప్రియులకి పెద్దలకి అందరికీ కూడా నా యొక్క నమస్సులు. నేను శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఆఖరి అబ్బాయిని. నా పేరు ఉమాకుమార్ శాస్త్రి. అనుకోకుండా న్యాయవాది వృత్తిలోకి వచ్చి ఇప్పటికీ న్యాయవాదిగానే కంటిన్యూ అవుతున్నాను. నేను ముందుగా అసలు ఈ సభలో వర్మ గారి గురించి ఒక ముక్క నేను చెప్పాలనుకున్నాను. ఆయన బయట ఉన్నట్టున్నారు. ఏదైనా వర్మ గారు ఇన్వాల్వ్ అయితే ఆ సభలో ఒక రకమైన ఫ్లేవర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే శ్రీరాముడి చేతిలో బాణాన్ని తీసుకెళ్ళి అల్లూరి సీతారామరాజు చేతిలో పెడితే అది విప్లవంగా మారినట్టు ఏ సాహితీ సభలో అయినా సరే ఆయన ఉంటే ఆ సభకు ఒక చైతన్యం వస్తుందని నేను అనుకుంటున్నాను. అటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి ప్రసాద్ వర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. అంతకన్నా ముందుగా ఏమిటంటే హైదరాబాదులో ఉదయిని అనే సంస్థ పెట్టి శతజయంతి అప్పుడు కూనపరాజు గారు మా ఇంటికి వచ్చారు ఒక 2-3 రోజుల ముందు. అప్పటికి విశాఖపట్నంలో శతజయంతోత్సవాలు రఘురామారావు గారు జరుపుతున్నారు. దానికి నూతలపాటి వెంకటరమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వస్తున్నారు అప్పుడు. అయితే ఆ సభని హైదరాబాదులో చేశారు. అక్కడ మా అన్నయ్య రాచకొండ లక్ష్మీ నరసింహప్రసాద్ మా వదిన గారు అటెండ్ అయ్యారు. కిందటి సంవత్సరం కూడా హైదరాబాద్లో చేశామని చెప్పారు. కాకపోతే మాకెప్పుడు జూలై 30ని విశాఖపట్నంలో న్యాయవాదులందరూ వైఎంసీఏ బీచ్ దగ్గర ఒక సభ చేస్తాం. కంపల్సరీగా అక్కడ నేను ఉండాలి. సో ఇది ఎప్పుడు మేమెవరూ రావలేకపోతున్నామని చెప్పి విశాఖపట్నంలోనే ఉన్నటువంటి రావిశాస్త్రి గారు ఉన్న ఊరిలోనే చేస్తే బాగుంటుందని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మన కుమార్ కోనపరాజు గారి సభను ఏర్పాటు చేసినందుకు రావిశాస్త్రి గారి కుటుంబ సభ్యులుగా నేను ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే సాహితీ సభలు సోషల్ మీడియా పెరిగిన తర్వాత సాహితీ సభలు సక్సెస్ఫుల్గా జరగడం అనేది కొంచెం క్లిష్టంగా తయారయ్యింది. ఈరోజు ఇంతమంది అభిమానులు వచ్చారు అంటే అది రావిశాస్త్రి గారు అంటే మా నాన్నగారి మీద అభిమానం, తర్వాత సాహిత్యం మీద ఉన్న అభిమానమే మీ అందరినీ తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నాను. ప్రతి మనిషికి ఒక సామాజిక బాధ్యత ఉంటుందండి. అది న్యాయవాది అయితే ఎక్కువ ఉంటుంది. ఆ న్యాయవాది రచయిత కూడా అయితే ఇంకా ఎక్కువ ఉంటుందని తెలుసుకునే వ్యక్తి శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు మా నాన్నగారు నేను అనుకుంటున్నాను. అందువల్లే ఆయన న్యాయవాదిగా అయ్యాక చాలా రచనలు వచ్చినాయి. ఆయన న్యాయవాదిగా అయ్యి ఉండకపోయి ఉంటే పరిస్థితి ఒకలా ఉందును. ఆయన న్యాయవాదిగా అవ్వడం వల్ల సాహితీ ప్రపంచానికి ఒక మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నాకు కూడా కొంత మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏం చేతనంటే రావిశాస్త్రి గారు న్యాయవాది అయ్యి ఉండకపోయి ఉంటే ఒక ఆరుసార కథలు వచ్చేవి కాదు, ఒక రాజు మహేష్ వచ్చేది కాదు, ఒక రత్తాలు రాంబాబు వచ్చేది కాదు, ఒక తలుపుగోళ్ళం కథ వచ్చేది కాదు, ఒక అధికారి కథ వచ్చేది కాదు. చాలా కథలు కోర్టుకు సంబంధించినవి ఏవి వచ్చి ఉండేవి కాదు. ఆరుసారి కథలే వచ్చి ఉండకపోయి ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ గారిని అభిమానిగా మార్చి ఉండకపోయి ఉండును. అందరినీ కూడా అది కలుపుకొని న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకుని వచ్చేటువంటి కథల్ని రాయగలిగేలా చేసింది న్యాయవాద వృత్తి మా నాన్నగారికి. అప్పటికే హీ వాజ్ అ రైటర్గా అయిన తర్వాత న్యాయవాదిగా మా నాన్నగారు వచ్చారు ప్రొఫెషన్లోకి. అందుచేతన ఏంటంటే ఈ న్యాయవాది వృత్తి మా నాన్నగారికి చాలా బాగా ఉపయోగపడింది. ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్ మనుషుల తాలూకా పడే బాధని అర్థం చేసుకుని ఆ బాధల కోసం ఆయన నిలబడేలా చేయగలిగింది. నాకు ప్రత్యేకంగా లబ్ధి ఏమిటంటే మా అమ్మగారు కూడా న్యాయవాదే. నేను కోర్టుకు వెళ్ళినప్పుడల్లా రోజు మా నాన్నగారిని స్మరించుకుంటాను. ఎందువల్లంటే ఎక్కడో అక్కడ మా నాన్నగారు ఈ కోర్టు వరండాలో ఈ పరిసర ప్రాంతాల్లోనే మా నాన్నగారు మా తల్లిదండ్రులు కూడా సంచరించిన ప్లేస్లోనే నేను కూడా తిరుగుతున్నాను అని చెప్పి ఒక అనుభూతిని దివ్యానుభూతిని పొందుతూ ఉంటాను. అలాగే కాకుండా
రావిశాస్త్రి గారి రెఫరెన్స్ ఏమైనా వస్తే చటుక్కున వాళ్ళ అబ్బాయి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఉన్నాడు అని ఒక రెఫరెన్స్కి నేను ఉపయోగపడుతూ ఉంటాను. నన్ను ఎవరైనా సీనియర్ అడ్వకేట్ చూసినప్పుడు మా నాన్నగారిని వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. సో ఈ ఒక అడ్వాంటేజ్ నాకుంది జనరల్గా. అయితే మా నాన్నగారు నాకన్నా 45 సంవత్సరాలు పెద్ద. అంచేతన ఏంటంటే మా నాన్నగారి గొప్పతనం నేను తెలుసుకోవడానికి మా నాన్నగారు ఎప్పుడూ చాలా సింపుల్గా ఉండేవారు, నిగర్వంగా ఉండేవారు. ఆయన గొప్పతనాన్ని మాకు తెలిసేలా ఆయన ఎప్పుడూ చేయలే. ఎంచేతనంటే 45 సంవత్సరాల పెద్దరికంలో ఉన్నటువంటి మా నాన్నగారు అంతే దూరంలో ఆ గొప్పతనానికి మమ్మల్ని ఉంచి పెంచారు. ఒక క్రమశిక్షణతో మంచి బుద్ధులతో మమ్మల్ని పెంచారని నేను అనుకుంటున్నాను. అయితే ఆయన జీవనశైలి అతని రచనలకు భిన్నంగా ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ఏ రచనలు అయితే చేశారో అంతే సింపుల్గా అలాంటి పేదవాళ్ళ కోసమే ఆయన ఎప్పుడూ నిలబడి ఆయన జీవితాన్ని సాగించారు. నిజాయితీగా ఉండడం గురించి ఒక ఉదాహరణ నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక క్లయింట్ వచ్చిన తర్వాత కేసు వాదించమని చెప్పింది. కేసు వాదించమంటే చెప్పారు, ఏదో ఆమె వెళ్ళడం లేదు, ఏదో ఫీజు ఏదో చెప్పారు, అంత ఇస్తే కానీ నేను చేయలేనమ్మా మరి అనేసారు. అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, అంటే మా నాన్నగారి మీద నాకు ఒక ఇంప్రెషన్ ఉంది, పేదల లాయర్ కదా, డబ్బులు అడగరు, ఎందుకు వద్దనిసావు నాన్న అని అడిగాను. అంటే అది బ్యాడ్ కేసురా, ఎవరు చేసినా శిక్ష పడిపోతుంది, శిక్ష పడిపోతే ఆవిడ నాకు డబ్బులు ఇస్తుంది, ఆవిడ మొగుడిని నేను రక్షిస్తానని, కానీ ఎంత డబ్బు ఇచ్చినా నేను రక్షించలేను అంటూ ఒక గొప్ప మాట మా నాన్నగారు చెప్పారు. ఏంటంటే, పుచ్చుకున్న డబ్బుకు నువ్వు న్యాయం చేయలేనప్పుడు ఆ కేసు వాదించకూడదురా అన్నారు. అది నాకు షాక్లా తగిలి, అయితే అప్పటికి నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను, ఈ నల్లకోట వేసుకుని కోర్టులో తిరగాల్సిన అవసరం ఏర్పడుతుందని నాకు తెలియదు. అప్పటికి దాని విలువ నాకు తెలియలేదు. తర్వాత మా ఫాదరు ఆఖరి దశలో ఉన్నప్పుడు ఓ రోజు నాకు చాలా హాయిగా ఉందరా, తేలిగ్గా ఉందరా అన్నారు. అప్పటికి డయాలసిస్ మీద ఉన్నారు, ఇంకొక ఫ్యూ మంత్స్లో చనిపోతారని ఆయనకి తెలుసు. చలసాని ప్రసాద్ గారు రెగ్యులర్గా వచ్చేవారు. ఆయన రాకపోతే ఫోన్ చేసి పిలిపించుకునేవారు. ఏంటి నాన్న, ఎందుకు నాన్న అలా అన్నావు అన్నాను. ఏం లేదురా, నేను ఎవరి పాపం మూట కట్టుకుని పోవట్లేదురా, ఎవరిని మోసం చేయలేదురా, నాకు చాలా హాయిగా ఉందిరా, తేలిగ్గా ఉందిరా అని ఆ రోజు అన్నారు 1993లో. అయితే ఆ మాటల తాలూకా విలువ, బరువు అప్పటికి నాకు తెలియదండి. జీవితంలో సగం దూరం వచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు బాధపడుతున్నాయి, అందులోకి ప్లేయర్ అయిన తర్వాత కూడా. ఎంచేతనంటే ఎంత ధైర్యం ఉంటే, ఎంత నిజాయితీగా తన మీద తనకు నమ్మకం ఉంటే ఒక మనిషి చరమదశలో అంత ధైర్యంగా చెప్పుకోగలుగుతాడా అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. అంత మంచి వ్యక్తికి పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నానండి, చాలా అదృష్టవంతుడు నేను యాక్చువల్గా ఒక విధంగా. అయితే ఏంటంటే, జస్టిస్ పిఎల్ఎన్ శర్మ గారు ఉన్నారు, కళ్యాణ్ రామారావు గారు కూడా తెలుసు, వారు ఇప్పుడు లేరు, హైకోర్టు జస్టిస్, రిటైర్డ్ అయిన. నేను న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను ప్రాక్టీస్లోకి వెళ్ళాక ఆయన్ని ఊరికే ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వెళ్తే వాడిని కలిసిన తర్వాత ఆయన 3 ముక్కలు చెప్పారు. మీ నాన్నగారికి మంచి పేరుందండి, హీ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ క్రిమినల్ లాయర్, క్రాస్ ఎగ్జామినేషన్ గిఫ్ట్. మా ఫాదర్ ఇప్పటికీ చెప్పుకుంటారు, గిఫ్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్. క్రిమినల్ సైడ్ ఏంటంటే ఏది అడగకూడదో తెలియాలట కేసు చేస్తున్నప్పుడు, అది మా ఫాదర్ చెప్పేవారు. ఏది అడగకూడదో తెలుసుకోవాలి, ఏది అడగకూడని ప్రశ్నలు ఏవైనా అడిగితే ప్రమాదం, చొప్పదంట ప్రశ్నలు ఏనేవే, కానీ నువ్వు అడగకూడని అడిగితే గుచ్చుకుపోతుంది అనేవారు. మీ ఫాదర్కి అపారమైన పేరుంది. తర్వాత రెగ్యులర్గా చదవండి, జ్యుడిషియల్ ఆఫీసర్ని కామెంట్ చేయకండి అంటూ ఒక ముక్క చెప్పారు. మీ నాన్నగారు చాలా ఆనెస్ట్ ఫెలో, మీ నాన్నగారిని మీరు మెంచలేరు, ఆయన పేరును ఎవరు దాటలేరు, కాకపోతే మీ ప్రవర్తన ఆయనకి చెడ్డ పేరు వచ్చేలా మాత్రం ఉండకూడదు, అది మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నారు ఆయన, జస్టిస్ పిఎల్ఎన్ శర్మ గారు. చెప్పిన తర్వాత
నేను కాస్త ఎందుకంటే మా నాన్నగారు మమ్మల్ని ఆ విధంగా తప్పుడుగా పెంచలేదు కాబట్టి మాకు కూడా చాలా మట్టుకు మేమందరం మొత్తం రావిశాస్త్రి గారి సంతానం పిల్లలందరినీ కూడా నిగర్వంగానే ఉంటారు. అసలు సెల్ఫ్ ఇఫేసింగే. అది అంత గొప్ప వ్యక్తి అంత మామూలుగా ఉన్నప్పుడు మేమే పార్టీ అనుకోవడానికి, దట్స్ ద థింగ్. అయితే అది నాకు గుర్తుండిపోయింది. అంటూ ఆయన ఒక మాట అన్నారు, ఆనెస్టీ ఆల్వేస్ పేజ్ ఇన్ ద లాంగ్ రన్ అన్నారు. ఆనెస్టీ ఆల్వేస్ పేజ్ ఇన్ ద లాంగ్ రన్ అంటే అది దాని మాట తాలూకా విలువ మా నాన్నగారు చనిపోతున్నప్పుడు ఉన్న మొక్కలు నాకు గుర్తొచ్చాయి. ఆయన నిజాయితీగా బతికాడు కాబట్టే నాకు తేలిగ్గా ఉందరా, నేను ఏ పాపం మూట కట్టుకుని వెళ్ళిపోవట్లేదు, నాకు హాయిగా ఉందరా అని చెప్పి మా నాన్నగారు అనగలిగారు. నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట, ఆనెస్టీ ఆల్వేస్ పేజ్ ఇన్ ద లాంగ్ రన్. అంటే కష్టాలు వస్తాయి, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు సంపాదిస్తే కులాసగా కూర్చుని ఖర్చు పెట్టుకోవచ్చు మనం హ్యాపీగా. కానీ కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తే మాత్రం అది పిల్లల పట్ల బాధ్యతగా ఉంటుంది. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతగా ఉండగలిగితేనే ఆ కీర్తి ప్రతిష్టల్ని ఆ పిల్లలు అనుభవించగలుగుతారు. ఆ విధంగా నేను ఈరోజు ఆ కీర్తి ప్రతిష్టలు అనుభవించగలుగుతున్నాను అంటే అది మా నాన్నగారు పెంచిన పెంపకమే అని నేను విశ్వసిస్తూ, నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కోనపరాజు కుమార్ గారికి, వేదికలో అందరికీ కూడా ధన్యవాదాలు.